ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ రోజు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక దీవెన మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ వచనంలో జ్ఞానులు చేసిన కార్యం మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పుతుంది. యేసు ప్రభువారు పుట్టినప్పుడు పరలోకం నుంచి దూతలు వచ్చి ఆ పశువుల కాపర్లకి గొల్లలకి అయితే సమాచారం ఇచ్చింది, కానీ ఎక్కడో దూరంగా తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకి ఎవరు సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టడం చూసి ఇదేదో అద్భుతం జరుగుతుందని వాళ్ళు తమ లేఖనాల్ని పరిశోధించి మరి రాజుగా యేసు ప్రభువారు పుట్టారని, మెస్సయ్య పుట్టాడని వాళ్ళు గుర్తించి వాళ్ళంతటికి వాళ్ళే బయలుదేరి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వచ్చి కూడా వాళ్ళు చేసింది ఏం లేదు, ఆ శిశువుకు సాగిలపడి నమస్కరించారు. చూడండి, జ్ఞానులు క్రీస్తుని గుర్తించారు. వారు ఖాళీ చేతితో రాలేదు, గొప్ప విలువైన కానుకలను తీసుకొని వచ్చి సమర్పించారు. మనం యేసు గురించి రోజు వింటుంటాం, వారం చర్చికి వెళ్తుంటాం. చాలామంది యేసు ప్రభు ఎవరనే విషయాన్ని ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఈ జ్ఞానులు చేసిన పనిని చూసన్నా మన కళ్ళు తెరవబడి మనం క్రీస్తుని మన హృదయాల్లోకి రాజుగా, రక్షకుడిగా మనము ఆహ్వానించాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శిశువులను ఆరాధించిన జ్ఞానుల వలె నాయన మా హృదయాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. మా జీవితాలను విప్పి మాకున్న సమస్తము మీకు అర్పిస్తున్నాం నాయన. మాకు మీ కృప, సత్యం, శాంతి, సమాధానం దయచేయండి. మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక. ఆమేన్.